నిజానికి ఇదో పెద్ద రహస్యం, కానీ నువ్వు నాకు మంచి ఫ్రెండ్వి కదా, అందుకే నేను నీకు చెబుతాను. నిజానికి అదొక మహిమగల రాయి. ఈ చలికాలంలో మా అడవిలో ఒక దేవకన్య ఆకాశం నుంచి వచ్చి పడింది. ఆమె ఆరోగ్యం బాగాలేదు. ఇంకా ఆమె ఆరోగ్యం నయం చేయడానికి మా అడవిలో ఉండే నీలం పూల అవసరం వచ్చింది. మా అడవిలో ఉండే జంతువులన్నీ కూడా ఆమె రోజు గడవడం కోసం మా అడవిలో విలువైన నీలం పూలు తినిపించాం. ఆమె కొన్ని రోజులకి నయమైంది. వెళ్లే ముందు ఆమె మాకు ఈ రాయి ఇచ్చింది. ఇంకా ఏం చెప్పిందంటే వేసవి కాలంలో ఈ రాయి ప్రతిరోజు ఒక కొత్త రంగులోకి మారుతుందని. 10వ రోజు ఈ రాయి ఆకుపచ్చ రంగులోకి మారుతుంది. మేము దీన్ని మా అడవిలో ఉన్న చెరువు పక్కన ఉన్న గట్టుంది కదా, అక్కడ పెట్టాలి. ఆ తర్వాత సూర్యుని కిరణాలు దీని మీద పడిన వెంటనే సూర్యుని వలన వచ్చే ఎండ చాలా తగ్గిపోతుంది. మా అడవి ఎండాకాలంలో కూడా చల్లగా ఉంటుంది. ఈ రాయి చాలా బాగా పనికొస్తుంది అనిపిస్తుంది. దీన్ని కాపాడుకోవడం కోసమే మేము గుహలో ఉంటూ ఉన్నాము. ఒకవేళ ఏదైనా జంతువు దీన్ని తినేస్తే అది చాలా శక్తివంతురాలవుతుంది. కానీ మేము దీన్ని అందరి సంక్షేమం కోసం ఉపయోగించాలనుకుంటున్నాం. అందుకే మేము దీన్ని గట్టు మీదే పెడతాము. ఒకవేళ ఎవరైనా దాన్ని దొంగతనం చేయాలి అని అనుకుంటే అక్కడ మేము దీన్ని ఒక్కసారి పెడితే అది ఎప్పుడు శాశ్వతంగా అక్కడే అతుక్కుపోతుంది. కేవలం మేము దీన్ని అక్కడ పెడితే చాలు.